మీది ధనురాశ. ఈరోజు రాత్రి 12 గంటలు మొదలు 4 నెలలు అదృష్ట దేవత మీ చుట్టూ తిరుగుతుంది. మీ జాతకం పూర్తిగా మారిపోతుందండి. ధనురాశి వారు ఎక్కడ ఉన్నా సరే తప్పకుండా మిస్ కాకుండా అయితే ఈ వీడియోని ఒక్కసారి చూడాల్సిందే. మూల నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ 1 పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు. రాశి చక్రంలో ధనస్సు రాశి 9వది. రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో జన్మించిన వారు సన్నగా పొడవుగా విశాలమైన నుదురు, పొడవైన ముక్కును కలిగి ఉంటారు. వీరి మనస్సు చాలా నిర్మలంగా ఉండి నిష్కలమషమైన మనస్సుతో కల్లా కపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరం చేయడానికి వీరు ఎప్పుడూ కూడా ముందే ఉంటారు. ఈ రాశి వారు ఎవరికైనా సరే ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తూ ఉంటారండి. ఈ రాశి వారికి సమయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఉన్నాయి. మీ యొక్క అధికార పదవి కూడా పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాది రంగాల్లో ప్రోత్సాహకర వాతావరణం కూడా నెలకొంటుంది. మానసికంగా మీరు చాలా దృఢంగా అయితే కనిపిస్తున్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధిస్తే మీకు అంతా కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో మీకు శుభకాలం అయితే నడుస్తోంది. మీ రంగాలలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. మీ యొక్క అధికార పరిధి కూడా పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మన్ననలు కూడా మీరు అందుకుంటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ప్రారంభించిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా సరే పట్టుదలతో వాటిని మీరు అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటలకు విలువని ఇవ్వడం వలన ఇంట గెలుస్తారు. ప్రశాంతమైన జీవితం కూడా వీరికి లభిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం. మే 2024 నుండి డిసెంబర్ 2024 వరకు కూడా 6వ స్థానమైనటువంటి శత్రుస్థానంలో గురుని సంచారం కారణంగా ధనురాశి వారికి శత్రుపీడ బాధలు కూడా అధికంగా ఉండే అవకాశాలు అయితే వీరి జీవితంలో కనిపిస్తున్నాయండి. 2024 సంవత్సరంలో ధనస్సు రాశి వారికి మీ యొక్క శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించాలి. శత్రువుల వలన రాజకీయ ఒత్తిడి, ఇబ్బందులు కూడా కలిగే అవకాశాలు కూడా వీరి జీవితంలో కనిపిస్తున్నాయి. ద్వితీయార్థంలో శత్రువుల వలన కొంత పీడ కలిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. 2024 ధనస్సు రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా ప్రథమార్థం అనుకూలంగాను, ద్వితీయార్థం కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను కూడా ఇస్తుంది. ఉద్యోగస్తులకు ద్వితీయార్థంలో రాజకీయ పరమైనటువంటి ఒత్తిళ్లు కూడా ఇబ్బందిని కలిగించవచ్చని సూచన. ఈ రాశి వారికి సమయంలో మధ్యస్థ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయని మనకి తెలుస్తోంది. ఈ రాశి వారికి సంవత్సరంలో ధనస్సు రాశి ప్రేమ వ్యవహారాలు అంతగా అనుకూలించకపోవచ్చు. వైవాహిక జీవితం ఆనందంగా ఉండగలుగుతారు. జీవిత భాగస్వామితో ఆనందంగా ఉండగలుగుతారు. 2024 సంవత్సరం ధనుస్సు రాశి వారికి ఆర్థిక విషయాల గురించి మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక 2024 సంవత్సరం వీరికి ఆర్థిక పరంగా అనుకూలిస్తుంది. ధనుస్సు రాశి వారు గత కొంతకాలంగా కూడా ఆర్థికపరమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడ్డారో ఆ సమస్యల నుండి 2024 సంవత్సరంలో బయటపడడం కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అప్పులు, లోన్లు వంటివి కూడా మీరు ముందు ముగించేయాలి అనేటటువంటి మీ యొక్క ప్రయత్నాలు 2024లో సత్ఫలితాలను ఇచ్చును. ధనుస్సు రాశి వారికి 2024 సంవత్సరంలో షేర్ల పరంగా, ఇన్వెస్ట్మెంట్ పరంగా చేసే పనులు సఫలమవుతాయి. నూతన గృహములు, బంగారం వంటి వస్తువులను కొనడానికి 2024 సంవత్సరం కలిసి వచ్చేటటువంటి సంవత్సరం అనే మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ముఖ్యంగా 2024లో వారి కెరియర్ పరంగా మధ్యస్థ ఫలితాలు అయితే ఉంటున్నాయి. ఈ రాశి వారికి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, ఇదే సమయంలో ఉద్యోగస్తులకు ఉద్యోగం నందు ప్రమోషన్లు, వేతనాల పెరుగుదల వంటివి కూడా చేకూరును. 2024 ధనుస్సు రాశి వారికి ద్వితీయార్థం అనగా జూన్ 2024 నుండి డిసెంబర్ 2024 వరకు కూడా మధ్యస్థ సమయం. కెరియర్ పరంగా అంతా అనుకూలించడం లేదు. ఉద్యోగస్తులకి సమయంలో ఉద్యోగ పరంగా రాజకీయ ఒత్తిళ్లు, పని ఒత్తిడి కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో శత్రుపీడ కూడా ఏర్పడుతుంది. మొత్తం మీద ధనుస్సు రాశి వారికి 2024 కెరియర్ పరంగా చాలా మధ్యస్థమైనటువంటి ఫలితాలను అయితే ఇస్తుంది. 2024 సంవత్సరం ధనుస్సు రాశి వారి యొక్క ఆరోగ్యపరంగా కలిసి వచ్చేటటువంటి సంవత్సరం. ఆరోగ్యమునకు సంబంధించినటువంటి విషయాలు ఈ సంవత్సరం శుభ ఫలితాలను పొందుదురు. ప్రథమార్థం ధనుస్సు రాశి వారికి ఆరోగ్యంగా అనుకూలిస్తుంది. ద్వితీయార్థంలో చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఏర్పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి.
ధను రాశి వారికి ఈ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అని అనుకున్నట్లయితే దత్తాత్రేయుడిని పూజించాలి. దత్తాత్రేయుడిని ఉపాసించడం వలన మరింత శుభ ఫలితాలు కూడా కలుగుతాయి. చూసారు కదండి, ధనుస్సు రాశి వారి నుంచి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. అలాగే 2024 సంవత్సరంలో ధనుస్సు రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రాశి వారికి కూడా అన్నింటా అనుకూల పరిస్థితులు అయితే కలిగి ఉంటాయి. మీ యొక్క అధికార పరిధి కూడా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో ప్రోత్సాహకర వాతావరణం కూడా నెలకొంటుంది. మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. శుభకాలం నడుస్తుంది. మీ రంగాలలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. మీ యొక్క అధికార పదవి కూడా పెరగనుంది. సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మన్ననలను కూడా వీరు అందుకుంటారండి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ప్రారంభించిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా సరే వాటిని పట్టుదలతో మీరు అధిగమించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల మాటలకు విలువలు ఇవ్వని వలన ఇంట గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. ఇష్టదేవతారాధన మీకు అన్నింటా కూడా శుభ ఫలితాలను అయితే అందిస్తుందండి. చూసారు కదండి, ధనుస్సు రాశి వారి గురించి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక ధనుస్సు రాశి వారి గుణగణాలు, వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా ఏమిటో మనమైతే ఇప్పుడు తెలుసుకుందామండి. ధనుస్సు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయంటే, మూల నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనుస్సు రాశికి చెందుతారు. ధనుస్సు రాశి రాశి చక్రంలో 9వది. రాశికి అధిపతి గురువు. ధనుస్సు రాశిలో జన్మించిన వారు పొడవుగాను, సన్నగాను, విశాలమైన నుదురు, పొడవైనటువంటి ముక్కు కూడా కలిగి ఉంటారు. వీరి మనస్సు చాలా నిర్మలంగా ఉండి నిష్కల్మషమైన మనసుతో కళ్ళకపటం లేకుండా ఎప్పుడు కూడా మిత్రులకు ఉపకారం చేయడానికి వీరు ఎప్పుడు కూడా ముందే ఉంటారనే చెప్పాలి. ధనుస్సు రాశి వారికి దైవభక్తి, మంత్రోపాసన మొదలైన విషయాలు యందు కూడా ఆసక్తి అనేక విధాలుగా ఉంటుంది. అంతర్జాతీయ స్థాయికి విరోధముగా వీరు ఏ పని కూడా చేయలేరు. పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు. న్యాయము, ధర్మము, సహధర్మము ఇవన్నింటినీ కూడా మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే అవకాశం ఉండి కూడా సహాయం చేయలేదన్నటువంటి నింద కూడా ధనుస్సు రాశి వారి సమయంలో పడబోతూ ఉన్నారని చెప్పడంలో అసలు సందేహం అనేది కనిపించడం లేదు. ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో కొన్ని పరిహారాలు అయితే ఆచరించాల్సి ఉంటుంది. ధనుస్సు రాశి మూల నక్షత్రంలో జన్మించిన వారికి నవముఖి రుద్రాక్ష, పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు షణ్ముఖి రుద్రాక్ష, ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్షను ధరిస్తే శుభ ఫలితాలను పొందుతారు. శనివారం రోజున ఈ 5 వస్తువులను దానం చేయండి. నల్ల నువ్వులు, నల్లగుడ్డ, ఉడకబెట్టిన శనగలు, ఆవాల నూనె లేదా నువ్వుల నూనె మరియు ఇనుమును దేవాలయంలో మరియు మతపరమైన ప్రదేశాల్లో ఆలయ పురోహితులకు దానం చేయండి. ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్యలు 3, 5, 6 మరియు 8. ఆదివారం మరియు గురువారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. ఆ రోజున తలపెట్టే పనులు నిర్విఘ్నంగా సాగే అవకాశాలు కూడా వీరి జీవితంలో అయితే కనిపిస్తున్నాయండి. చూసారు కదా, ధనుస్సు రాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.